హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్. చామంతిని నేను పెళ్లి చేసుకుంటాను అని ప్రేమ్ తేల్చేసి చెప్పేసరికి రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు ఏమనుకుంటున్నావురా? ఒక పనిదాన్ని ప్రేమిస్తున్నానని నాతోనే ఇంత ధైర్యంగా చెప్తున్నావా? ఏదో తన హెల్త్ బాగలేదని హెల్ప్ చేస్తున్నావనుకున్నాను, కానీ నువ్వు ఇంతలా ప్రేమిస్తున్నావని నేను అనుకోలేదు. తనని మర్చిపో అని రమాదేవి అంటూ ఉంటే, లేదమ్మా, నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. చామంతినే నేను పెళ్లి చేసుకుంటాను. అయితే మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ నిషా ఏం కావాలి? నా మాటలు నమ్మి నిన్ను ప్రేమిస్తున్న ఈ నిషాను నువ్వు ఏడిపిస్తావా అని నిషాను తీసుకొచ్చి ప్రేమ్ ముందు నిలబెడుతుంది రమాదేవి. ప్రేమ్ చెప్పిన మాటలు వినేసరికి నిషా బాగా ఏడుస్తూ ఉంటుంది, కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. దానితో రమాదేవి, చూసావా, ఒక అమాయకపు ఆడపిల్ల మన ఇంటికి వచ్చి కన్నీళ్లు కార్చడం నాకు అస్సలు నచ్చడం లేదు. అలాంటిది ఒక అమ్మాయిని ఏడిపించి నువ్విప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే నేను ఎలా ఊరుకుంటాను? పైగా ఒక పని మనిషిని, ఒక స్టేటస్ ఉన్న నువ్వెక్కడా, ఒక పని మనిషి ఎక్కడా? అలాంటి దాన్ని నువ్వెలా ప్రేమించావురా అని నిలదీస్తుంది. అయినా సరే ప్రేమ్, లేదమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకో. నిషా, నువ్వైనా అర్థం చేసుకో. మా అమ్మకిచ్చిన మాటను తప్పకూడదు అని ఆ రోజు నేను నీతో పెళ్లికి ఒప్పుకున్నట్టుగా అంగీకరించాను. అంతేకాని నువ్వంటే నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేదు. నేను చామంతిని చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నాను. ప్లీజ్ అర్థం చేసుకో నిషా అని నిషాను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ నిషా మాత్రం ఏడుస్తూనే ఉంటే ఇక రోజా రంగంలోకి దిగుతుంది. ఏంటి ప్రేమ్, మీ అమ్మని ఎదిరించి మాట్లాడుతున్నావు? అంతేకాకుండా ఒక ఆడపిల్లను ఇంతలా నట్టింట్లో ఏడిపిస్తున్నావు. ఒక పని మనిషి కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావా? అది నీకేం చేసిందని అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటే, తను పని మనిషి కాదు, పని మనుషులంటే మీరు చిన్న చూపు చూడకండి అని రోజాను ఎదిరించబోతాడు. అది విన్న రమాదేవి కోపంగా చూస్తూ, మరి పని మనుషులు అనక ఇంకేమంటారు? అది ఏం మాయ చేసిందిరా నీకు? వాళ్ళతో వీళ్ళతో తిరిగి ఆఖరికి ఒక పనిదాన్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు. నువ్వు కనుక అలా చేస్తే నా స్టేటస్, నా పరువు, నా ప్రతిష్ట అన్నీ పోతాయి. ఇక అన్నీ పోయిన తర్వాత నేను బతికుండి ప్రయోజనం లేదు ప్రేమ్. ఇక నువ్వు నిషాని పెళ్లి చేసుకుంటావా లేక నన్ను చచ్చిపోమంటావా అని తేల్చేసి రమాదేవి చెప్పినా సరే ప్రేమ్ కదలకుండా అలాగే నిలబడి ఉంటాడు. దాంతో కోపం వచ్చిన రమాదేవి, నా మాటకు విలువివ్వని కొడుకు కోసం ఇంకా నేను ప్రాణాలు నిలబెట్టుకోవాలా? అవసరం లేదు అని కోపంగా పైకి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే భ్రమరా, ఏంటి ప్రేమ్, ఏం చేస్తున్నావు? మీ అమ్మ చనిపోబోతుంది, మీ అమ్మ కోసం అన్నా సరే మాటివ్వరా ప్లీజ్ అని బతిమిలాడుతూ ఉంటుంది. ఇక అందరూ ఫ్యామిలీ మెంబర్స్ రమాదేవి వెనకాలే పరుగులు తీస్తారు. ఇక అక్కడ రమాదేవి కావాలని దూకుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటే ప్రేమ్ వచ్చి తనను లాగేసి, అమ్మా ప్లీజ్, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నా మనసులో చామంతియే ఉంది, ఎందుకని నువ్వు అర్థం చేసుకోవట్లేదు? నిషాను నేను బాగా చూసుకోలేనమ్మా, నిషాకు నేను తగ్గవాణ్ణి కాదమ్మా అని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. అంటే నీ ప్రేమే గొప్పదా, నిషా ప్రేమ గొప్పది కాదా? నిన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఆ రోజు నువ్వు సరే అన్నందుకే కదా ఈ అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటుంది. అయినా ఇందులో తన తప్పేముంది? తప్పంతా నీదే. ఏ విషయమైనా ముందు నువ్వు చెప్పలేదు. నాకిచ్చిన మాట ప్రకారం నిలబడతాను అన్నావు, కానీ ఇప్పుడు మాట తప్పుతున్నావు. అందుకే అలాంటప్పుడు నేను బతకడం ఎందుకు, చచ్చిపోతాను అని దూకబోతూ ఉంటే రోజా వెళ్ళి రమాదేవిని వెనక్కి లాగుతుంది. ఏంటి ప్రేమ్, మీ అమ్మ చనిపోతా అంటున్నా సరే నీకు ఇంత కూడా జాలి కలగడం లేదా? అలాంటి అలగజనం కోసం నువ్వు ఇంకా ఇంతలా ఆలోచిస్తున్నావా? కని పెంచిన తల్లి కంటే నీకు పని వాళ్ళు ఎక్కువైపోయారా అని అంటూ ఉంటే, అవును మరి, వాడికి కన్న తల్లి కంటే పనివాళ్లే ఎక్కువ. తల్లికి ఏ రోజు విలువిచ్చాడని ఎప్పుడూ నేను కాదన్న పనే చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాడు నా మాటను నిలబెడతాడని నాకు నమ్మకం లేదు. వదిలేయండి నన్ను, నేను దూకేస్తాను, వదిలేయండి అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇక ఏమీ చేసేది లేక ప్రేమ్ తనకి, సరే అమ్మా, నేను మాటిస్తున్నాను అని అంటాడు. ప్రేమ్ రమాదేవి చేతిలో చెయ్యేసి చెప్తూ ఉంటే, సరే, ఈ మాట ఎందుకు ఇస్తున్నావో చెప్పు అని కావాలని అడుగుతుంది. నేను నిషానే పెళ్లి చేసుకుంటాను, అలా అని మాటిస్తున్నానమ్మా అని ప్రేమ్ కుంగిపోతూ మరీ చెప్తాడు. ఇక అందరూ కూడా ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రేమ్ మాత్రం చామంతితో ఉన్న జ్ఞాపకాలను తలుచుకుంటూ కుప్పకూలిపోతాడు.
ఇక వెంటనే రమాదేవి నెక్స్ట్ డే వాళ్ళకి ఎంగేజ్మెంట్ అని అనౌన్స్మెంట్ కూడా చేసేస్తుంది. తర్వాత నిషా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చామంతికి స్పృహ వస్తుంది. చామంతి స్పృహ రావడంతోటే ప్రేమ్ తనకు ఐ లవ్ యూ చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకుని ప్రేమ్ కోసం అటు ఇటు చూస్తుంటే చంద్రిక అక్కడే ఉండి, నువ్వు ఎవరి కోసం చూస్తున్నావో నాకు తెలుసు. ప్రేమ్ ఇంతకు ముందు వరకు ఇక్కడే ఉన్నాడు, నీ కోసం చాలా చేశాడు. అసలు అంతలా ఎవ్వరూ కూడా చెయ్యరు తెలుసా చామంతి, అంతలా చేశాడు. నేనే తనకి నచ్చ చెప్పి కాస్త ఫ్రెష్ అయ్యిరా అని ఇంటికి పంపించాను. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. ఇప్పుడు నేను ఇంటికే వెళ్తున్నాను. నేను వెళ్ళి విషయం చెప్పి తననిక్కడికి పంపిస్తాను అని చంద్రిక శ్యామలకు చామంతిని అప్పజెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చంద్రిక ఇంటికి రాగానే సరాసరి లోపలికి వెళ్తూ ఉంటే రమాదేవి చంద్రికని ఆపుతుంది. నువ్వు ఎవరికి పనిదానివి, మాకా లేక చామంతికా అని అంటూ ఉంటే నేను మీకే పనమ్మాయిని అని చంద్రిక అంటుంది. మరి నువ్వు నాకు పనిదానివైనప్పుడు ఆ చామంతికి సేవలు చేయడానికి నిన్న పోయి ఈరోజు వస్తున్నావు, అసలు ఎవరి పర్మిషన్ తీసుకొని వెళ్ళావు అని రమాదేవి కోప్పడుతుంది. అంటే తను చాలా ప్రమాదంలో ఉంది కదమ్మా, అందుకే సహాయం చేద్దామని వెళ్ళాను. పైగా శ్యామలకి లోకజ్ఞానం లేదు, మాటలు కూడా రావు. డాక్టర్ వాళ్ళతో ఏదైనా మాట్లాడాల్సి వస్తే తను ఏం మాట్లాడుతుంది, అందుకే తనకు కాస్త సహాయంగా ఉంటుందని ఉన్నాను అని చంద్రిక చెప్తుంది. నువ్వు ఎవరికో సహాయం చేయడానికి నిన్ను నా ఇంట్లో పని మనిషిగా పెట్టుకోవాలా, అలా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అని చంద్రికను బాగా తిడుతూ ఉంటే అప్పుడే హర్షవర్ధన్ అక్కడికి వచ్చేస్తాడు. ఏంటి రమా, ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు? అయినా ఒకరు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడం తప్పేమీ కాదు. తను చామంతికి హెల్ప్ చేయడానికి అక్కడుంది, నేను చెప్తేనే అక్కడ ఉంది. చంద్రిక, నువ్వు ఇంటి పనుల గురించి పట్టించుకోకు, చామంతికి మాత్రమే హెల్ప్ చేయి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తను ఏదైతే భోజనం తింటుందో అది నువ్వు ఇక్కడి నుంచే ఫ్రెష్గా చేసుకుని తీసుకొని వెళ్ళు, సరేనా అని చంద్రికకి ధైర్యం చెప్తాడు. అప్పుడే అక్కడున్న భ్రమర, మీరు ఇలాగే పని వాళ్ళను వెనుకేసుకొని వస్తే వాళ్ళు మన నెత్తినెక్కి కూర్చుంటారు అని వెటకారంగా అంటూ ఉంటే, ఆపు, అసలు నీతో చెప్పించుకునే స్థితిలో ఇప్పుడు నేను లేను. అయినా నీకు మాట్లాడే రైట్ లేదు. చంద్రిక, నేను చెప్పిందైతే గుర్తుందిగా, నువ్వు అలాగే చెయ్యి అని చంద్రికను పంపించేస్తాడు హర్షవర్ధన్. ఆ తరువాత రమాదేవి, సరేలే, మీరు పని వాళ్ళ బాగోగులే బాగా చూస్తారు కానీ ఇంట్లో వాళ్ళ బాగోగులు చూడరు కదా. రేపు ప్రేమ్కి ఎంగేజ్మెంట్ కాబట్టి అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి చూసుకోండి అని రమాదేవి అంటూ ఉంటే, ఎందుకు, నేనెందుకు చూసుకోవడం, ఉన్నాడుగా మీ అన్నయ్య అన్నిట్లో చెయ్యి పెట్టడానికి, ప్రతి పనిలో నీకు వెనకే ఉంటాను అని చెప్తాడుగా, అతనికి అప్పచెప్పు, బాగా చేసి పెడతాడు అని హర్షవర్ధన్ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భ్రమరకి కోపం వచ్చేసి, చూడోదినా అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో, ఈ మధ్య మా మాటకు కాస్త ఎదురు చెప్తున్నట్టు అనిపిస్తుంది అని అనేసరికి, అవును చెప్తాడు, చెప్పని ఎన్ని రోజులు చెప్తాడో చూద్దాం. మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా, అవసరం ఉన్నప్పుడు దాన్ని వాడతాను అని రమాదేవి వెంటనే నిషాకి ఫోన్ చేస్తుంది. ఏమైందా ఆంటీ, ఇంత నైట్ టైంలో ఫోన్ చేశారేంటి అని నిషా అడిగేసరికి, అంటే ఇప్పుడు ఇక్కడ ప్రేమ్ని మేము కట్టడి చేసేసాం, కానీ అక్కడ హాస్పిటల్లో చామంతిని ఎవరు చూసుకుంటున్నారు అనేది మనకి తెలియదు. ఇక్కడి విషయం అక్కడికి చేరకుండా నీ మనిషిని ఒకరిని అక్కడికి పంపించు అని నిషాతో చెప్తుంది. అదేంటా ఆంటీ, ప్రేమ్ ఆల్రెడీ మీకు మాటిచ్చాడు కదా, అయినా కూడా ఎందుకు ఇంకొకరిని పెట్టాలి అని నిషా డౌట్గా అడిగితే, ఇంట్లో ఉండే పని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చామంతిని కలిసొస్తున్నారు, మనం వాళ్ళనైతే ఆపలేము కదా, అలాంటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ప్రేమనైతే ఇక్కడ నేను లాక్ చేసేసాను, కానీ ఆ చామంతి గురించి మనకు తెలియదు కదా, అందుకే నీకు బాగా తెలిసిన వాళ్ళని ఎవరినైనా అక్కడ లాక్ చేయి అని రమాదేవి చెప్తుంది. సరే ఆంటీ, అయితే మీరు ప్రేమ్ని జాగ్రత్తగా చూసుకోండి, ఆ చామంతి గురించి నేను చూసుకుంటాను అని నిషా ఫోన్ పెట్టేస్తుంది. ఇక చంద్రిక ప్రేమ్ని వెతుక్కుంటూ వచ్చి ప్రేమ్ని కలిసేసరికి ప్రేమ్ మొదటగా, వచ్చావా చంద్రిక, అసలు చామంతికి ఎలా ఉంది, తనకి స్పృహ వచ్చిందా అని కంగారుగా అడుగుతూ ఉంటాడు. ప్రేమ్ బాబు, చామంతి బాగానే ఉంది, తను స్పృహలోకి కూడా వచ్చింది. స్పృహలోకి రాగానే ఫస్ట్ నిన్నే అడిగింది, నీకోసమే వెతికింది తెలుసా అని చంద్రిక చెబుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ్ చాలా సంతోషపడిపోతాడు.
మరి రమాదేవిని దాటుకొని ప్రేమ్ హాస్పిటల్కి వెళ్ళి చామంతిని కలుస్తాడా? చామంతి మనసులో మాటని ప్రేమ్కి చామంతి చెప్పగలుగుతుందా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అప్కమింగ్ రివ్యూస్ కోసం స్టే ట్యూన్ టు కేఆర్ మ్యాజిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.